వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ స్టడీ సర్కిల్ను కొత్తగా అమరావతిలో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 5 ఎకరాల విస్తీర్ణంలో బీసీ స్టడీ సర్కిల్ను నిర్మిస్తున్నామని చెప్పేసి బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత సోమవారం రోజు ప్రకటించారు. నిజానికి 10 ఏళ్ల క్రితమే చేయాల్సినటువంటి పని ఇది. బీసీ స్టడీ సర్కిల్ గతంలో హైదరాబాద్లో ఉంది. అయితే అక్కడ ఉన్నప్పుడు కూడా బీసీ స్టడీ సర్కిల్ను సక్రమంగా పట్టించుకోలేదు, నిర్వహణ బాగలేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎస్సీ స్టడీ సర్కిల్ను బీసీ స్టడీ సర్కిల్ను బేరీజు వేసుకొని చూస్తే ఇప్పుడు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు కానీ ఎస్సీ స్టడీ సర్కిల్లో చదువుకున్న వాళ్ళు దాదాపు ఒక 15%, 15% వరకు ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్లు అయ్యారు. వాళ్ళల్లో ఇప్పుడు ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఆల్రెడీ రిటైర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఉద్యోగంలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి అంత బాగా ఎస్సీ స్టడీ సర్కిల్ హైదరాబాద్లో పనిచేసింది. ఆ తర్వాత సరే విజయవాడకు మారిన తర్వాత ఒక 5 ఏళ్ల క్రితము లెనిన్ సెంటర్లో ఎస్సీ స్టడీ సర్కిల్ను అంటే ఉన్న బిల్డింగ్ను కొంచెం బాగా చేసి స్టడీ సర్కిల్గా ఉపయోగిస్తున్నారు. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లేదు ఎస్సీ కూడా. ఈ నేపథ్యంలో బీసీ స్టడీ సర్కిల్ను పెట్టాలి, ఒక 5 ఎకరాల విస్తీర్ణంలో పెట్టాలి, స్టడీ సర్కిల్ను ఒక 4 అంతస్తుల భవనంగా నిర్మించాలి, గ్రౌండ్ ఫ్లోర్లో క్లాసులు ఇవన్నీ చెప్పడానికి వీలుగా పెట్టాలి, ఆ తర్వాత స్టడీకి కావాల్సినటువంటిది సౌకర్యాలు ఉండే విధంగా లైబ్రరీ, ఒక మంచి లైబ్రరీ ఉండే విధంగా, ఇట్లా హాస్టల్ వసతి రూమ్స్ మంచిగా నిర్మించి సపరేట్గా ఉండాలి. ప్రధానంగా సివిల్స్ కోచింగ్ ఇచ్చే విధంగా హాల్స్ నిర్మించాలనే దాని మీదనే దృష్టి పెట్టారు. ఎక్కువ మంది డిగ్రీ అయిపోతుండగానే వీలైనంత వరకు గ్రూప్ 1, గ్రూప్ 2 సివిల్స్ కోచింగ్కు బయటికి పోవాల్సి వస్తుంది. నిజానికి బీసీలు ఈ రాష్ట్రంలో సగం మంది ఉన్నారు. మిగిలిన కులాలతో పోలిస్తే అంటే కులాల వారీగా చూసినప్పుడు విడివిడిగా ఉండొచ్చు, కానీ బీసీ కులాల వారీగా చూసినప్పుడు ఓటర్లలో కానీ జనాభాలో కానీ సగం మంది ఉన్నారు. వీళ్ళందరికీ ఒక మంచి స్టడీ సర్కిల్ను ఏర్పాటు చేయడము అనేది చాలా మంచి ఆలోచన. అట్లాగనే ఇప్పుడు ఎస్సీ స్టడీ సర్కిల్ను కూడా ఇప్పుడు ఉన్నది అంత గొప్పది కాదు, అది సరిగ్గా ఉపయోగం లేదు. అమరావతిలోనే అంబేద్కర్ స్మృతివనాన్ని ఇంకోటి నిర్మించడానికి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఒక ప్రతిపాదన చేసి నిర్ణయం తీసుకున్నాడు. అందులోనే స్టడీ సర్కిల్ను అన్ని సౌకర్యాలతో చాలా బాగా నిర్మించాలని చెప్పేసి ప్రజలు కోరుతున్నారు. బీసీ స్టడీ సర్కిల్ కూడా భవిష్యత్తులో సివిల్స్ కోచింగ్కు ప్రత్యేకమైన వేదికగా ఉండాలి అని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు.